నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామంలో ప్రభుత్వ సర్వే నంబర్ 783 784 గతంలో పేదలకు డీకే పట్టాలు బీ ఫామ్లు కొందరికి ఇచ్చారు. నాటి నుండి నేటి వరకు అవి సాగు చేసుకుని వారు జీవిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఏడీ తహసీల్దార్ ఈ భూములు మిలిటరీ వాళ్లకు కేటాయించారు. వారికి భూమి చూపించడానికి మేమొచ్చాం, మీ దగ్గర కాగితాలుంటే ఎంఆర్ఓకి పెట్టుకోండి, ఖాళీ ఎక్కడుంటే అక్కడ కేటాయిస్తారు, భూమి తీసుకునే వాళ్ళు మీకు క్రెయిన్లు వగైరా సప్లై చేస్తారు అని ముక్కెళ్లపాడు వీఆర్ఓ బాలకిషోర్ రైతులతో మాట్లాడారు. రైతులు మాత్రం ప్రభుత్వం మాకు భూమి ఇచ్చింది కాబట్టి ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము అని తెలియజేశారు. తహసీల్దార్ బలవంతంగా రైతులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాలు రైతులు ధర్నా చేసి గ్రీవెన్స్ సెల్లో ఏవోకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ చేత విచారణ జరిపిస్తామని ఏవో తెలియజేశారు. జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులకి శివాజీ సుబ్బయ్య, శివాజీ చిలకయ్య, ఇంకా అనేక మంది రైతులకి తలా 2 ఎకరాల చొప్పున గత 40 ఏళ్ల కిందట ప్రభుత్వం వారు డీకే పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్లతో పాటు వాళ్ళ వారసులు ఇప్పుడు ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో నూజెండ్ల మండల రెవెన్యూ అధికారులు ఈ భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము, మీరంతా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఈ ఇబ్బందుల రీత్యా ఈ రైతులు వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీవీ ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్లడంతో జీవీ ఆంజనేయులు గారు కూడా స్థానిక రెవెన్యూ అధికారులని ఈ రైతుల జోలి మీరు రావద్దు, మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా పక్కనుంది కదా ఆ భూమి ఇవ్వండి, ఈ రైతులను ఇబ్బందులు పెట్టద్దని చెప్పడం జరిగింది. అయినా కానీ ఎలాంటి ఆదేశాలు మాటలు లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులు ఇంకా ఇబ్బందులకు గురి చేస్తానే ఉన్నారు. ఈ ఇబ్బందులు మానుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే నూజెండ్ల రెవెన్యూ అధికారులు అంటే భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము అని చెబుతున్నారు, కానీ మిలిటరీ వాళ్ళు అయితే భూముల జోలి మేము రాము, మాకు భూములు